లాస్ట్ వీడియోలో మనం గ్రామర్ నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు గ్రామర్తో పాటుగా ఇప్పుడు మొత్తం ప్యాసేజెస్ పారాగ్రాఫ్స్ ఇవన్నీ చేసుకుంటూ వద్దాం. దాంతోపాటు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కొద్దిగా ఈజీగా ఉండేది మనకి ఇక్కడ ప్యాసేజ్లో WH క్వశ్చన్స్ రాయడం ఉంటుంది. ఈ WH క్వశ్చన్స్ ఎలా రాయాలి అనేది నేను చెప్తాను. 3 పేపర్లు చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఐడియా వచ్చేస్తుంది, ఏదైనా చేసేలాగా ఉంటుంది. సో ఫస్ట్ చూడండి, ఏ బర్త్ ద చైల్డ్ వాజ్ వెరీ ఫెయిర్ అండ్ ప్రెట్టి. సో ఇక్కడ దీన్ని క్వశ్చన్గా అడగాలి, చైల్డ్ బర్త్ అనేది ఎలాగా ఉంది అని అడగాలి. అంతేగాని చైల్డ్ అయితే చాలా ఫెయిర్ గా ప్రెట్టిగా అందంగా పుట్టాడు. మరి ఇప్పుడు దాన్ని తెలుగులో ఎలా అడుగుతాం, చైల్డ్ ఎలా పుట్టాడు, ఎలా అని అడగడానికి తెలుగులో హౌ అంటాం, ఇంగ్లీష్ లో హౌ అంటాం. మరి హౌ అంటానికి ఫస్ట్ దాన్ని ఎలా మార్చుతాం క్వశ్చన్ కింద. ఫస్ట్ ఇక్కడ చూడండి, హౌ వర్స్ ఉంది కాబట్టి వర్స్, కాబట్టి ద చైల్డ్ ఉంది కాబట్టి ద చైల్డ్, హౌ వాజ్ ద చైల్డ్ బర్త్, చైల్డ్ బర్త్ అనేది ఎలా జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్. అలాగే ఇక్కడ ఉన్నది చూడండి, an attack of smallpox but when she was 2 years old, ఆ పుట్టడం అందంగా పుట్టింది. 2 years old కి she had an attack of smallpox, 2 సంవత్సరాలు వచ్చేటప్పటికి తనకి పాక్స్ అటాక్ చేసింది. అప్పుడు మనం దీన్ని క్వశ్చన్ ఎలా అడుగుతాం, 2 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఏది అటాక్ చేసింది అని అడగాలి. సో ఏది అటాక్ చేసింది అంటే దాన్ని ఏమంటాం, వాట్ అంటాం. సో వాట్తో స్టార్ట్ చేయండి. సో ఈ పదాలు పడితే మీకు కనీసం మార్క్స్ వస్తాయి, 1 మార్క్ అయినా వస్తుంది. వాట్ ఏది, అప్పుడు గ్రామర్ అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు. అక్కడ వాట్ అనేటప్పటికి వాట్ ఇల్నెస్ లేదా వాట్ డిడ్, చెప్పే కదా అటాక్ అనేది, లేదా వాట్ డిడ్, ఇది పాసివ్ కదా, పాస్ట్ టెన్స్ లో ఉంది కదా. వర్జ్ ఉన్నప్పుడు మనం క్వశ్చన్ లో డిడ్ పెడతాం, వర్జ్ ఉన్నప్పుడు. సో వాట్ డిడ్ షీ హ్యావ్ అట్ ద ఏజ్ ఆఫ్ 2, వాట్ డిడ్ షీ హ్యావ్ అంటే తనకి ఏం జరిగింది, వాట్ డిడ్ షీ హ్యావ్ అట్ ద ఏజ్ ఆఫ్ 2 లేదా అట్ 2 years old, వాట్ డిడ్ హీ హ్యావ్ అట్ 2 years old, ఇలా రాసినా పర్వాలేదు. 2 రాసాం అండ్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. సో ఎక్కడ ఏం జరిగిందంటే ఓన్లీ ఐస్ వర్ సేవ్డ్, కళ్ళు ఒకటే కాపాడగలిగారు. బట్ ఎంటైర్ బాడీ వాజ్ పర్మనెంట్లీ డిస్ఫిగర్డ్, బాడీ మొత్తం ఫేస్ మొత్తం అందం పోయింది. డీప్ బ్లాక్ పాక్ మార్క్స్. సో ఇప్పుడు దీన్ని ఎలా మారుతాం, మార్క్స్ పడి అంటున్నాం కదా, అప్పుడు మనం ఎలాంటి మార్క్స్ అతని అందాన్ని పోగొట్టాయి. దీన్ని మనం ఎలా మారుస్తామంటే, వాట్ టైప్ ఆఫ్ మార్క్స్, ఎలాంటి మార్క్స్ పర్మనెంట్లీ, ఇక్కడ చూడండి ఇక్కడ ఏమన్నా చూద్దాం, వాట్ టైప్ ఆఫ్ మార్క్స్ పర్మనెంట్లీ డిస్ఫిగర్డ్, పర్మనెంట్లీ డిస్ఫిగర్డ్ ద బాడీ లేదా హెర్ బాడీ, తన బాడీలో అందాన్ని పర్మనెంట్ గా పాడు చేసిన ఎలాంటి మార్క్స్, ఇక్కడ మార్క్స్ పడ్డాయన్న, ఏ మార్క్స్ తన అందాన్ని పాడు చేశాయి, ఆ మార్క్స్ తన అందాన్ని పాడు చేశాయి, ఏ మార్క్స్ పాడు చేశాయి, దాన్ని అలా క్వశ్చన్ కింద మార్చాం. అలాగే లిటిల్ శుక్లా కుడ్ నాట్ స్పీక్, ఇక్కడ సింపుల్ గా లిటిల్ శుక్లా మాట్లాడలేకపోయాడు, దాన్ని మనం ఎలా అడుగుతాం, ఎవరు మాట్లాడలేకపోయారు, లేదంటే ఇక్కడ మనం ఇంకా అడగలిగింది ఏంటంటే వాట్ కుడెంట్ షీ డూ టిల్ షీ వాజ్ 5, టిల్ షీ వాజ్ 5. షీ కుడెంట్ స్పీక్ టిల్ షీ వాజ్ 5. సో దీన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఏం చేయలేకపోయింది, షీ కుడెంట్ స్పీక్ టిల్ షీ వాజ్ 5, 5 ఏళ్ళు వచ్చేదాకా ఆమె మాట్లాడలేకపోయిందని అంటున్నాడు. ఇక్కడ కొద్దిగా మారింది, ఈ సి అనేది ఇక్కడ దాకా కంటిన్యూ అవ్వాలి, డి అనేది తర్వాత వస్తుంది, ఇక్కడ కొంచెం ప్రాబ్లం అయింది. సో మనం కరెక్ట్ చేస్తాం. సో వాట్ కుడెంట్
షీ డూ టిల్ షీ వాస్ 5. ఈ క్వశ్చన్ 5 ఏళ్ళు వచ్చే వరకు ఏం చేయలేకపోయింది. ఇక్కడ చూద్దాం. లిటిల్ సులేఖ ఏం చేయలేకపోయింది 5 ఏళ్ళు వచ్చేదాకాని. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే లిటిల్ సులేఖ కుడ్ నాట్ స్పీక్, మాట్లాడలేకపోయింది. టిల్ షీ వాస్ 5, 5 ఏళ్ళు వచ్చేదాకా మాట్లాడలేదు. మనం ఏం చేయలేకపోయింది అని అడిగాం. ద అదర్ చిల్డ్రన్, మిగతా పిల్లలు ఆఫెన్ మేడ్ ఫన్ ఆఫ్ హెర్. తను మేడ్ ఫన్ ఆఫ్ హెర్ అంటే తను చూసి జోక్ చేస్తారు, తనకి ఎగతాళి చేసేవారు. దీన్ని క్వశ్చన్ కింద ఎలా మారుస్తాం? ఎవరు ఎగతాళి చేసేవారు? ఎవరంటే హూ ఆఫెన్. ఎగతాళి చేయడాన్ని ఏమంటారు? మేక్ ఫన్ ఆఫ్ హెర్. ఆఫెన్ అవసరం లేదు, మేక్ ఫన్ ఆఫ్ హెర్. హూ మేక్ ఫన్ ఆఫ్ హెర్? అదర్ చిల్డ్రన్. సో అక్కడ ఉన్న ఆన్సర్ ని క్వశ్చన్ కింద మార్చాలి. మీరు ఎలా మార్చినా పర్లేదు, డబ్ల్యూ ఉండాలి, హెచ్ ఉండాలి. సో ఒకసారి మీరు రివిజన్ చేసుకోండి, ఇది మళ్ళీ వెనక్కి పెట్టుకుని మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. సో క్వశ్చన్ నెంబర్ 37 మనకి డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఇస్తారు. సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్, lawless person, brilliant scientist, though he was Griffin was rather a lawless person. సో ఫస్ట్ ఇచ్చింది అయితే అది. సో దాన్ని మనం డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కింద అలా మార్చాలి. ఇక్కడ గ్రిఫిన్ అని ఇచ్చాడు, గ్రిఫిన్ రాదర్. ఆడొక గొప్ప సైంటిస్ట్. ఎవరు? గ్రిఫిన్. కానీ లాలెస్ పర్సన్, నీతి లేని వ్యక్తి అన్నట్టు ఇచ్చాడు. సో దీన్ని క్వశ్చన్ కింద ఎలా మార్చాలి? సో ఫస్ట్ చూద్దాం డబ్ల్యూహెచ్ క్వశ్చన్. సో అతను ఎలాంటి వ్యక్తి? వాట్ వాస్, ఇక్కడ పేరు కాబట్టి క్యాపిటల్ పెడతాం, గ్రిఫిన్ రాదర్. ఎలాంటి వ్యక్తి? ఫస్ట్ క్వశ్చన్, గ్రిఫిన్ ఎలాంటి వ్యక్తి? వాట్ వాస్ గ్రిఫిన్ రాదర్. అండ్ తర్వాత సెకండ్ చూద్దాం. హిస్ ల్యాండ్ లార్డ్ డిస్లైక్డ్ హిమ్ అండ్ ట్రైడ్ టు ఎజెక్ట్ హిమ్ ఇన్ రివెంజ్. ల్యాండ్ లార్డ్కి అతను నచ్చలేదు. ప్రతీకారంగా ఏం చేశాడు? గ్రిఫిన్ సెట్ ఫైర్ టు హిస్ హౌస్. అంటే నీతి లేని వ్యక్తి కదా, మంట పెట్టేశాడు, ఆ ఇంటికి మంట పెట్టేశాడు. సో ఇది గ్రిఫిన్ చేసింది. సో దీని క్వశ్చన్ కింద మనం ఏం చేయాలి, ఎలా మార్చాలి? రివెంజ్, ప్రతీకారంతో గ్రిఫిన్ ఏం చేశాడు, దీన్ని మనం రాయాలి. సో రెండోది రాద్దాం, అంటే బి అని పెట్టండి. సో ఏం చేశాడు? వాట్ డిడ్ గ్రిఫిన్ డూ. చాలా వరకు అతను ఏం చేశాడు అంటానికి వాట్ డిడ్ హీ డూ అంటాం. వాట్ డిడ్ గ్రిఫిన్ డూ అంటే సరిపోద్ది. ఇంకా రాయాలంటే ఇన్ రివెంజ్, ప్రతీకారంతో ఏం చేశాడు. ఇది సెకండ్. అండ్ ఖచ్చితంగా ఈ మూడులో ఒకటి పబ్లిక్ లో వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందులో జాగ్రత్తగా ఇది ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మిగతా తర్వాత ప్రాక్టీస్ చేయండి. దిస్ వాజ్ దట్ హీ బికమ్ హోమ్లెస్ వాండరర్. సో దానివల్ల అతను వాండర్ ఏమయ్యాడు? ల్యాండ్ లార్డ్ ఏమయ్యాడు? ఇల్లు లేనివాడు అయిపోయాడు. సో దాన్ని మనం ఎలా మార్చాలంటే థర్డ్ది సి. సో ఫస్ట్ది కంప్లీట్ చేసాం, సెకండ్ది కంప్లీట్ చేసాం. ఇక్కడ అండర్లైన్ చేసిన వాటి మీద మనం ఫోకస్ చేయాలి. టు గెట్ అవే వితౌట్ బీయింగ్ సీన్ హీ హ్యాడ్ రిమూవ్ హిస్ క్లాత్స్. దీన్ని మనం ఇక్కడ అండర్లైన్ చేసిన దాన్ని క్వశ్చన్ కింద మార్చాలి. సో అతను మరి ఇల్లు అంటించేసినప్పుడు అతను ఎలా వెళ్ళాలి? మంటల్లో ఉన్నాడు. హీ హ్యాస్ టు రిమూవ్ హిస్ క్లాత్స్.
క్లాత్స్ రిమూవ్ చేసుకోవాలి, అలాంటి పరిస్థితి వచ్చింది. మరి అక్కడ ఉన్నదాన్ని క్వశ్చన్ కింద ఎలా మారుస్తాం? బయటపడాలంటే అతను ఏం చేయాలి, అతను ఏం చేయాలంటే హ్యావ్ టు డూ అంటారని చాలాసార్లు చెప్పాను. సో ఇప్పుడు మనం అది రాయిపోతున్నాం. సో ఇప్పుడు అది కూడా ఫోకస్ చేయండి. సేమ్ ఇదే, వాట్ డిడ్ హీ హ్యావ్ టు డూ, థర్డ్. సో ఫస్ట్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. సెకండ్, వాట్ డిడ్ హీ హ్యావ్ టు డూ, అతను ఏం చేయాలి? టు గెట్ అవే వితౌట్ బీయింగ్ సీన్. ఇక్కడ ఉన్నది టు గెట్ అవే వితౌట్ బీయింగ్ సీన్. ఈ హ్యావ్ టు డూ అన్నది కూడా ఇక్కడ ఉంది. టు గెట్ అవే వితౌట్ అంతా అక్కడే ఉంటది. మీరు వాట్ వెన్నో ఇవి పెట్టడం, బీయింగ్ సీన్. సో అక్కడ ఉన్నదాన్ని క్వశ్చన్ కింద మార్చాం. ఏం చేయాలి ఆన్సర్? అప్పుడు దాని ఆన్సర్ ఏమొస్తుంది? రిమూవ్ హిస్ క్లాత్స్. తర్వాత హోమ్లెస్ వాండరర్ అని వచ్చింది, అతను ఇల్లు లేని వాళ్ళకి తిరిగాడు. మరి అతను ఎలా మారాడు? దాని క్వశ్చన్ ఏంటి? ఎలా మారాడు అంటే దాని ఆన్సర్ ఇది రావాలి. సో ఇక్కడ ఉన్నదానికి మనం క్వశ్చన్ తయారు చేస్తే ఆన్సర్ ఇది రావాలి. సో తర్వాత ఫోర్త్ ఇక్కడ రాస్తున్నాను, అతను ఎలా మారాడు? వాట్ డిడ్ హీ బికమ్, వాట్ డిడ్ హీ బికమ్. అతను పోలీస్ అయ్యాడా, లాయర్ అయ్యాడా, ఏమయ్యాడని అడగడానికి అడుగుతాం. బట్ ఇక్కడ ఏమయ్యాడు? హోమ్లెస్ వాండర్, ఇది లేకుండా రోడ్ల మీద తిరిగేవాళ్ళలాగా అయ్యాడు పాపం. అయితే తర్వాత ఫుట్ ప్రింట్స్. ఫుట్ ప్రింట్స్ అనే వర్డ్ ఉంది కదా, దాని మీద మనం చెయ్యాలి. ఫుట్ ప్రింట్స్ అంటే ఏంటి? ఇక్కడ ఏం చెప్పాడు? వితౌట్ క్లాత్స్, వితౌట్ మనీ. క్లాత్స్ లేవు, మనీ లేదు, క్వైట్ ఇన్విజిబుల్, అంతా ఏమీ కనిపించలేదు, అంధకారంగా అనిపించింది. అంటిల్ హీ హ్యాపెన్ టు స్టెప్ ఇన్ సమ్ మడ్. ఇంకా అండ్ లెఫ్ట్ హీ ఫుట్ ప్రింట్స్ అండ్ హీ యాజ్ హీ వాక్డ్. సో అంతా పాపం ఏమీ లేవు అతని దగ్గర. చివరికి అతని కాలి గుర్తులు వదులుతూ ఎక్కడికి వెళ్తే అక్కడ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళిన ప్రతి చోట అతనికి మట్టి పట్టేసి ఉంటది కదా, ఫుట్ ప్రింట్స్ పడేది. సో ఇప్పుడు క్వశ్చన్ ఫుట్ ప్రింట్స్ అనే ఆన్సర్ రావడానికి క్వశ్చన్ ఏం వేస్తాం? ఇది చూడాలి. సో ఫిఫ్త్ క్వశ్చన్ ఎలా రాస్తాం? వాట్ డిడ్ హీ లీవ్, వాట్ డిడ్ హీ లీవ్ యాజ్ హీ వాక్డ్, యాజ్ హీ వాక్డ్. అతను వెళ్తూ ఏం వదిలేడంటే ఫుట్ ప్రింట్స్ అని ఆన్సర్ వస్తుంది. సో దానికి తగ్గట్టు క్వశ్చన్ చేయాలి. ఇది రావాలంటే టెన్స్ రావాలి, టెన్స్ నుంచి క్వశ్చన్ రావాలి, ఇవన్నీ రావాలి. అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకుంటే మీకు గుర్తుంటుంది. బట్ గ్రామర్ డెవలప్ చేసుకుంటే మీరు ఓన్గా చేయగలుగుతారు. ఇప్పుడు నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇది కూడా చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 37. సో దీనికి నేను కింద పై చార్ట్ అని ఉంది కదా, అక్కడ ఆన్సర్ రాస్తాను. సో ఇక్కడ ఫోకసింగ్ ఆన్ అండర్లైన్ పాయింట్స్. ఇక్కడ మనం ఏం చేయాలి? డబుల్ ఎక్స్ప్రెషన్ తయారు చేయాలి. మనకి రామ్లాల్ హ్యాడ్ 7 years చిల్డ్రన్. ఇది ఈజీగా ఉండొచ్చు, ఒకవేళ పబ్లిక్ ఏదో వస్తే హ్యాపీనే కదా. కాబట్టి ఇది ఫోకస్ చేయాలి. ఇతనికి 7 అనేది వచ్చింది. రామ్లాల్ మీకు 7 years చిల్డ్రన్ ఉంది, అదే 7 చిల్డ్రన్ ఉన్నారండి. 3 sons ఉన్నారు, 4 ఏమో డాటర్స్ ఉన్నారు. అండ్ యంగెస్ట్ ఆఫ్ ద దెమ్ వాస్ బోలి. సో చాలా మంది పిల్లలు ఉన్నారు, 3 sons 4 daughters ఉన్నారు. అయితే మొత్తం టోటల్ ఎంతమంది? 7 అని వచ్చేలాగా ఆన్సర్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ చిల్డ్రన్ డిడ్ రామ్లాల్ హ్యావ్? సో హౌ మెనీ చిల్డ్రన్ డిడ్, పేరు కదా క్యాపిటల్, రామ్ లాల్ హ్యావ్. రామ్లాల్కి ఎంతమంది పిల్లలు ఉన్నారు? అప్పుడు 7 అని చెప్తారు. తర్వాత ప్రాస్పరస్, ఇట్ వాజ్ ఎ ప్రాస్పరస్, బాగా ధనిక కుటుంబం. ప్రాస్పరస్ ఫార్మర్స్ హౌస్ హోల్డ్ అండ్ దేర్ వాజ్ ఫార్మర్స్ హౌస్ హోల్డ్ ఉందంట. దేర్ వాజ్ ఎ ప్లెంటీ టు ఈట్, తినడానికి తాగడానికి చాలా ఉందంట. సో దాన్ని ఎలా మార్చాలి?
అక్కడ మనం మధ్యలో ఒక పి అనేది వదిలేసాం, బోలి. యంగెస్ట్ ఆఫ్ దెమ్ వాస్ బోలి. సో ఇక్కడ మనం పెట్టేది ఏంటి, ఆ పిల్లలందరిలో యంగెస్ట్ బోలి. సో హూ వాజ్ ద యంగెస్ట్ ఆఫ్ దెమ్, హూ వాజ్ ద యంగెస్ట్ ఆఫ్ రామ్లాల్ చిల్డ్రన్, ఎలా రాసినా పర్లేదు. సో హూ అంటే అప్పుడు ఆన్సర్ బోలి వస్తుంది. హూ వాజ్ ద యంగెస్ట్, హూ వాజ్ ద యంగెస్ట్ ఆఫ్ దెమ్, హూ వాజ్ ద యంగెస్ట్ ఆఫ్ దెమ్, రామ్లాల్స్ చిల్డ్రన్. వాళ్ళలో యంగెస్ట్ ఎవరు, అప్పుడు మనం అనేది ఏంటి, బోలి అని చెప్తాం. తర్వాత ప్రాస్పరస్, బాగా ఎలాంటి ఫ్యామిలీ అని అడిగేటప్పుడు ప్రాస్పరస్, డబ్బున్నది బాగా కలిగి ఉన్న వాళ్ళు. అప్పుడు దాన్ని మనం ఏం చెప్తాం, వాట్ కైండ్ ఆఫ్. ఎలాంటి అంటే ఇంతకుముందు చాలా సార్లు వాడారు, వాట్ కైండ్ ఆఫ్. పాదవి చూడండి, ఇది ఐడియా వస్తుంది. వాట్ కైండ్ ఆఫ్ హౌస్ హోల్డ్ వాజ్ ఇట్. ఇది కూడా ప్రాస్పరస్, బాగా కలిగింది. అప్పుడు ఆన్సర్ అవుతుంది. తర్వాత హెల్దీ అండ్ స్ట్రాంగ్ అని వచ్చింది. దీనికి ఆన్సర్, దీనికి క్వశ్చన్ ఏం తయారు చేయాలి. ద సన్స్ వర్, ఇక్కడ చూడండి, బాగా ఉండేది, తినడానికి అది బాగుండేది. ఆల్ ద చిల్డ్రన్ ఎక్సెప్ట్ బోలీ వర్ హెల్దీ అండ్ స్ట్రాంగ్. ఈ బోలీ తప్ప మిగతా వాళ్ళందరూ హెల్దీగా స్ట్రాంగ్ గా ఉండేవారు. సో దీన్ని మనం ఎలా మారుస్తాం, ఇది మిగతా వాళ్ళు ఎలా ఉండేవారు, ఎలా ఉండేవారు అంటే హౌ వర్ ఆల్ ద చిల్డ్రన్. మిగతా పిల్లలందరూ ఎలా ఉన్నారు, ఎక్సెప్ట్ బోలీ. యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం, బోలీ. ఈ బోలీ తప్పిస్తే మిగతా వాళ్ళందరూ ఎలా ఉన్నారు, ఇక్కడ అలాగే ఉన్నారు, యాజ్ ఇట్ ఈజ్ రాసాం. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, హెల్దీ అండ్ స్ట్రాంగ్. ద సన్స్ హ్యాడ్ బీన్ సెంట్ టు ద సిటీ. సన్స్ ని సిటీకి పంపాడు, ఎందుకు పంపాడు, టు స్టడీ ఇన్ ద స్కూల్స్, లేటర్ ఇన్ ద కాలేజెస్. స్కూల్స్ లో చదవాలి, తర్వాత కాలేజెస్ లో చదవడానికి పంపాడు. మరి మనం దీన్ని ఎలా అంటాం, ఎందుకు పంపాడు అని అడుగుతాం. సో ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, వై హ్యాడ్ ద సన్స్ బీన్ సెంట్ టు ద సిటీ. ఎందుకు పంపాడు. సో మీరు అవసరమైతే దీనికి ఆపోజిట్ లో ఇక్కడ ఉన్న డిస్క్రిప్షన్ ఉంటుంది, ఈజీగా రాయొచ్చు. ఇక్కడ ఉన్న వాటిని చూసుకుని ఈ ఫస్ట్ దిస్ పై చార్ట్ టెల్స్ అబౌట్, డిస్క్రైబ్స్ అబౌట్ అని ఇక్కడ ఉన్నది రాస్తాం. తర్వాత శాంసంగ్ పర్సంటేజ్, మైక్రోమాక్స్ పర్సంటేజ్, ఏ టు జెడ్ రాస్తాం. దీంట్లో మోస్ట్ ఏముంది, లీస్ట్ ఏముంది రాస్తాం. ఇవన్నీ రాసినప్పుడు మీకు కూడా ఇక్కడ 10 మార్కులు ఇచ్చే ఛాన్స్ ఉంది. మాక్సిమం మినిమం మార్కులు 7 మార్కులు వేస్తారు. ఇదైతే పక్కాగా మార్కు పోవడానికి ఛాన్స్ లేదు. మన స్ట్రాటజీ ఏంటంటే పబ్లిక్ లో 3 మోడల్ పేపర్ నుంచి వస్తున్నాయి కాబట్టి ఈ 3 హార్డ్ గా ఉన్నా నేర్చేసుకోండి. ఈ 3 నేర్చుకున్నామంటే అప్పుడు ఆ తర్వాత మీరు డిస్క్రిప్షన్కి వెళ్ళినా కానీ, డిస్క్రిప్షన్ రాసే వాళ్ళు కూడా, డిస్క్రైబింగ్ రాసే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇది అటెంప్ట్ చేయండి. ఛాన్స్ ఉంటే మనకు వస్తారు. ఒక్కోసారి హూ ప్లేస్ లో వాట్ పెట్టాలా, ఏం పెట్టాలని డౌట్ వచ్చినప్పుడు ఒకసారి హార్ట్, ఒకసారి హూ పెట్టి ట్రై చేయండి. ఎలాగైనా మనం ట్రై చేయాలి, గివ్ అప్ చేయకూడదు. సో ఈ విధంగా మనం ఈ 3 ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వీడియోస్ లో మనం పారాగ్రాఫ్స్ కానీ, ఈ డిస్క్రిప్షన్, మిగతా మిగిలిన టాపిక్స్ అన్ని చెప్పుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.